దుగ్గిరాల పూర్ణ గారు చాలా నిదానంగా చదువుతారు వార్తలు. అవునండి. కందుకూరి సూర్యనారాయణ గారు, అలాగే అద్దంకి మన్నార్ గారు చాలా ఎక్స్ప్రెస్ వేలో వెళ్తుంటారు. అవునండి. వాళ్ళిద్దరిది వినిపిస్తాను నేను. మొదట్లో మిమిక్రీ చేసేప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు అడగట్లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు అడిగారు సొంత. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ. దక్షిణ లెబనాన్లో నేడు దౌత్య కార్యాలు మూసివేసిన వార్తలు మీరు వింటున్నారు. నిన్న జరిగిన హైదరాబాదు పాత బస్తీ అల్లరిలో 2 దుండగులు 4 పోలీసులను అదుపులో తీసుకున్నారు. క్షమించాలి, 4 పోలీసులు 2 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు మీరు తింటున్నారు. ఇలా ఉండేది. అయితే అది అద్దంకి మన్నార్ గారు అయితే ఇంకా స్పీడ్గా చదివేవాళ్ళు. అవునండి. ఆకాశవాణి వార్తలు చదువుతుంది అద్దంకి మన్నార్. దక్షిణ లెబనాన్లో నేడు దౌత్యకార్యం మూసేస్తూ వార్తలు మీరు ఎత్తకముందే ఉన్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో జరిగిన పాత బస్సులో జరిగిన అల్లరిలో 2 దుండగులు 4 పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆకాశవాణి వీరు వార్తలు తింటున్నారు. ఇట్లా స్పీడ్గా ఆయన స్టైల్ రామకృష్ణ గారు ఉండేవాళ్ళు మనకి ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ప్రయాగ రామకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి విశాఖపట్నం చేరుకున్నారు. ఇలా ఉండేది ఆయన.